తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్టార్ హీరోల సినిమా అంటే ఏళ్ల తరబడి చెక్కాల్సిందే అన్న రూల్ను బ్రేక్ చేస్తున్నారు మన దర్శకులు. ఇన్నాళ్ళు చేసినట్టుగా ఒకే సినిమా సంవత్సరాల పాటు వర్క్ చేయకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ఫినిష్ చేసేలా ప్రిపేర్ అవుతున్నారు. అందుకోసం హీరోలతోనూ పరుగులు పెట్టిస్తున్నారు. అప్కమింగ్ లిస్ట్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలానే కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మూవీ చేస్తోన్న అనిల్ రావిపూడి ఆ సినిమాను జెట్ స్పీడ్తో ఫినిష్ చేస్తున్నారు. షూటింగ్ మొదలు కాకముందే రిలీజ్ డేట్ను లాక్ చేసి తన మేకింగ్ స్టైల్ మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ప్రూవ్ చేశారు. అనుకున్నట్లుగానే డెడ్ లైన్ను రీచ్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి చేశారు. మరో నెల రోజుల్లో షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. రీసెంట్ టైమ్స్లో చిరంజీవి అత్యంత వేగంగా ఫినిష్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేయబోతోంది మెగా 157. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న డ్రాగన్ షూటింగ్ కూడా అంతే వేగంగా జరుగుతోంది. సెట్లో ప్రమాదం కారణంగా బ్రేక్ తీసుకున్న తారక్ త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నారు. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే ఎటే స్ట్రెచ్ షూటింగ్ అంతా పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. రవితేజతో సినిమా స్టార్ట్ చేసిన కిషోర్ తిరుమల కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మాస్ మహారాజ్ చేస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో RT-76 మీద మంచి క్రేజ్ ఉంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఓజీ తర్వాత ఆ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్న మరో మూవీ అఖండ 2. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ నుంచి మంచి బజ్ ఉంది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఆ హైప్ మరింతగా పెరుగుతోంది. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ మీద ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది మూవీ టీం. ముఖ్యంగా కంటెంట్ విషయంలో పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా సిద్ధం చేసింది. ప్రెజెంట్ డివైన్ కాన్సెప్ట్ బాక్సాఫీస్ను రూల్ చేస్తుండటంతో అఖండ 2లో అలాంటి సన్నివేశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారు. హిమాలయాల్లో అఘోరాకు సంబంధించిన సీన్స్ను నెవర్ బిఫోర్ రేంజ్లో చిత్రీకరించారు. బద్రీనాథ్, కేదార్నాథ్ బ్యాక్డ్రాప్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు డిజైన్ చేశారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 5కు వాయిదా పడ్డంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ ఈ వెయిటింగ్ వర్తే అన్న రేంజ్ కంటెంట్ను సిద్ధం చేస్తోంది మూవీ టీం. ఆల్రెడీ మంచి హైప్ ఉన్న ఈ సినిమాకు దీపావళి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కోలీవుడ్ సీనియర్ బ్యూటీస్ త్రిష, నయనతార మరోసారి వార్తల్లో కనిపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడు న్యూస్ లో ఉండే ఈ హీరోయిన్స్ మరోసారి అలాంటి ట్రెండ్ లోనే కనిపిస్తున్నారు. సడన్ గా ఈ ఇద్దరి గురించి ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. త్రిష పెళ్లి ఈ వార్త కొన్ని వందల సార్లు ట్రెండ్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ న్యూస్తోనే ట్రెండ్ అవుతున్నారు త్రిషా కృష్ణన్. ఓ ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ ని త్రిష పెళ్లి చేసుకోబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. ఆల్రెడీ ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రెజెంట్ సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు త్రిష. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర, సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు సినిమాల్లో నటిస్తున్నారు త్రిష. మరికొన్ని సినిమాలు ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారట చెన్నై చంద్రం. సిల్వర్ స్క్రీన్ మీద 22 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా నయన్ పేరు కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. వెండితెర మీద తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు నయన్. సినిమా తనని ఎంతగానో మార్చిందంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అందుకే నయన్ పేరు కూడా టాప్లో ట్రెండ్ అవుతోంది. ఓజీ సక్సెస్ తర్వాత పవన్ కంపౌండ్ నుంచి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సినిమాల అప్డేట్స్ కూడా తెర మీదకు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఫ్యూచర్లో పవన్ సినిమాలకు టైం ఇస్తారా? అలా ఇచ్చేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఈ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. ఓజీ సక్సెస్ పవన్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఓజీ రిలీజ్ కి ముందు పవన్ ఇక సినిమాలు చేసే పరిస్థితి లేదన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పూర్తిగా పొలిటికల్ గా బిజీ అవుతారు అన్న న్యూస్ వైరల్ అయింది. దీంతో ఓజీ మానియాను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు ఫ్యాన్స్. కానీ ఓజీ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది.
ఇన్నాళ్లు పవన్ ఫ్యూచర్ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి హడావిడి లేకపోయినా ఇప్పుడు కాస్త కదలిక కనిపిస్తోంది. గతంలో డిస్కషన్ స్టేజ్లో ఆగిపోయిన మూవీస్ త్వరలో సెట్స్ మీదకి వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం మొదలైంది. హరిహర వీరమల్లు షూటింగ్ టైంలోనూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందన్న న్యూస్ బయటకొచ్చింది. తర్వాత పవన్ పొలిటికల్గా బిజీ అవటంతో ఆ ప్రాజెక్ట్ కోల్డ్ స్టోరేజ్కి వెళ్లిపోయింది. ఓజీ బిగ్ హిట్ కావటంతో మరోసారి సురేందర్ రెడ్డి మూవీ గురించి చర్చ మొదలైంది. సూరి కెప్టెన్సీలో మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ నటిస్తారన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు హిట్ మెషిన్ అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా ఉంటుంది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో సినిమా సక్సెస్ లో సంగీత దర్శకులు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అనిరుద్, తమన్ లాంటి మ్యూజిషియన్స్ సినిమా మీద హైప్ తీసుకురావడంలో హెల్ప్ అవుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో మ్యూజిక్ సెన్సేషన్ యాడ్ అవుతున్నారు. ఎవరా స్వర సంచలనం? సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్. సౌండ్ ఇంజనీర్గా ఉన్న హర్షవర్ధన్ వర్కింగ్ స్టైల్ నచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు సందీప్. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్గా వాడుకున్నారు ఈ యంగ్ సెన్సేషన్. యానిమల్ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా అందుకున్న హర్షవర్ధన్ లిస్ట్లో క్రేజీ ప్రాజెక్ట్స్ యాడ్ అవుతున్నాయి. ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు హర్షవర్ధన్. వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఫ్యామిలీ డ్రామాకి కూడా తనే సంగీతం అందిస్తున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఈ సెన్సేషనల్ మ్యూజిషియన్ స్వరాలు అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాకు కూడా హర్షవర్ధనే సంగీతం అందిస్తున్నారు అన్న విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇవే కాదు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మరో 1 డజన్ సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నారు ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్. మైల్ స్టోన్ మూవీ కోసం ప్రయోగాలను పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకు ఓటేశారు కింగ్ నాగార్జున. ఈ మధ్య కాలంలో వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ 100వ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే తన వింటేజ్ స్టైల్ను గుర్తు చేస్తూ మాస్ కమర్షియల్ ఫార్మాట్లో ఓ సినిమాను సిద్ధం చేస్తున్నారు. తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కింగ్ నాగార్జున. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ జానరాస్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్లో మరింత డిఫరెంట్గా మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేరా సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. రీసెంట్గా కూలీ సినిమాలో విలన్గా నటించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చారు కింగ్. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయని రిస్క్ చేసిన నాగ్ ధైర్యానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్గా కూలీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే 100వ సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు కార్తిక్ క్యాప్టెన్సీలో సినిమా స్టార్ట్ చేసిన నాగ్ ఆ సినిమాలో హీరోయిన్గా టబూని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్లో కనిపించిన ఈ జంట మరోసారి తెర మీదకొస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో ఇది వాటి ఈటి ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.